హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలే వీక్ వచ్చేసింది. ఈ సీజన్లో విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ చేశాడు బిగ్ బాస్. ఇవాళ నైట్ నుంచి ఓటింగ్ లైన్స్ స్టార్ట్ అయిపోయినాయి. అయితే రేపు ఇవాళ ప్రోమో చూస్తే అయితే బిగ్ బాస్ హౌస్లో త్వరలో స్టార్ట్ అయ్యే సీరియల్ హీరో హీరోయిన్ హౌస్లోకి అయితే వచ్చారు. నువ్వుంటే నా జతగా సీరియల్ హీరో హీరోయిన్ వాళ్ళు హౌస్లోకి వచ్చి గేమ్స్ ఆడిపించారు. సీరియల్ హీరో హీరోయిన్ రాగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. హీరో ఎవరంటే ఇదివరకు ఎక్స్ కంటెస్టెంట్ అయిన అర్జున్ కళ్యాణ్ అనమాట. అయితే వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అవినాష్ తన సీరియల్ హీరోయిన్తో తన మార్క్ అయిన కామెడీ చేశాడు. వాళ్ళు సీరియల్ ప్రమోషన్ కొరకు వచ్చిన స్టార్స్తో గేమ్ పెట్టారు బిగ్ బాస్. తమ అర్జున్ అయితే అందరికీ వేడుకున్నాడు తమ కొత్త సీరియల్ని చూసి ఆదరించాలని అయితే ప్రేక్షకుల్ని చెప్పాడు అర్జున్ కళ్యాణ్. అయితే టాస్క్ ఏంటంటే 2 డ్రమ్స్ ఉంటాయి. నబిల్ అండ్ అర్జున్ కళ్యాణ్ ఇద్దరు టాస్క్ చేశారు. ఆ డ్రమ్స్లో కంటెస్టెంట్స్ ఉంటారు. వారిని రోల్ చేస్తూ ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ఎవరైతే ఎక్కువ రోల్స్ చేస్తారో వాళ్ళు విన్నర్ అని బిగ్ బాస్ చెప్పాడు. నబిల్ డ్రమ్లో సీరియల్ హీరోయిన్ ఉంటుంది. అదే అర్జున్ కళ్యాణ్ డ్రమ్లో ఒక కంటెస్టెంట్ ఉంటారు. ఈ గేమ్లో అయితే అర్జున్ కళ్యాణ్ గెలిచినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇవాళ విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. విష్ణుప్రియ తను బయట ఎలా ఉంటుందో హౌస్లో కూడా అలాగే ఉన్నది. తన జెన్యున్ నేచర్. ఎలిమినేట్ అని చెప్పాక కూడా గింత కూడా బాధ అనేది ఫేస్లో లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నదో అంతే హ్యాపీగా బయటికి వెళ్ళిపోయింది విష్ణుప్రియ. అయితే తనకి అవినాష్కి ఒకవేళ నబీల్ హెల్ప్ చేయకపోతే మాత్రం అవినాష్ టాప్ 5లో ఉండకపోతే విష్ణుప్రియ తప్పకుండా టాప్ 5లో ఉండేది. ఇక అది అవినాష్ గుడ్ లక్కో బ్యాడ్ లక్కో అది విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక ఇంకొక 1 వీకే ఉంది. 1 వీక్లో మనకి కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి. కొంతమంది హౌస్లోకి వస్తారు. ఇక వాళ్ళకి మంచి ఫుడ్ పెడతారు బిగ్ బాస్. వాళ్ళకి డైలీ ఒక గెస్ట్ వచ్చి వీళ్ళని ఎంటర్టైన్ చేస్తారనమాట. ఇక మళ్ళీ ఏవీస్ 5 డేస్ వాళ్ళ ఏవీస్ని ప్రిపేర్ చేసి వాళ్ళ ఏవీస్ అయితే బిగ్ బాస్ డైలీ ఒక్కొక్కళ్ళ ఏవీ అయితే ప్రజెంట్ చేస్తారు. ఇక టాప్ 5లో ఉన్నారు. తర్వాత లాస్ట్ ఫినాలే రోజే టాప్ 5 నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు. అప్పుడే ఇక సిల్వర్ సూట్ కేసు గోల్డెన్ సూట్ కేసు ఇస్తుంది. అయితే అవినాష్కి అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా సూట్ కేసు తీసుకుంటాడు. కానీ నాకేమనిపిస్తుంది, అవినాష్ని ఎలిమినేట్ చేసినాకే నబీల్ ఆర్ ప్రేరణ ఇద్దరు థర్డ్ అట్లుంటారు. వాళ్ళిద్దరికీ అవకాశం ఇస్తాడు కావచ్చు బిగ్ బాస్. అయితే ప్రేరణ ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్కి పోయి వచ్చింది కాబట్టి తనకి ఇంకా తను కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంది. నేను గేమ్ గెలుస్తా అనే కాన్ఫిడెన్స్తోనైతే ప్రేరణ ఉన్నది. ప్రేరణ తీసుకోకపోవచ్చు. నబీల్ కూడా కప్పే కొట్టుకొని పోతా అని మొదటి నుంచి అంటుండు కాబట్టి ఈసారి అయితే అవినాష్ ఉంటే మాత్రం తప్పకుండా సూట్ కేసు తీసుకునేది. మరి అవినాష్గా ఛాన్స్ వస్తే అయితే సూట్ కేసు పోతుంది. నబీల్ ప్రేరణ అయితే తీసుకోరు. ఇక విన్నర్లో ఐదర్ నిఖిల్ ఆర్ గౌతమ్ ఇద్దరిలో ఎవరన్నా ఒకళ్ళు ఉంటారు. నిఖిల్కి అయితే ఓటింగ్ ఎక్కువ పడుతుంది. కొన్నిట్లో ఓటింగ్ ఎక్కువ పడుతుంది. గౌతమ్కి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పోల్స్లో అయితే నిఖిల్కి ఎక్కువ పడుతుంది. గౌతమ్కి వెబ్సైట్ పోల్స్లో ఎక్కువ పడుతుంది. ఇక ఈ లాస్ట్ 1 వీక్లో డిసైడ్ అయిపోతుంది ఎవరు రన్నర్ ఎవరు విన్నర్ అని. గౌతమ్ అయితే చాలా బాగా ఆడాడు. ఈవెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన గౌతమ్ వచ్చినాకే కొంత గేమ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. గేమ్ ప్లాట్లో అయితే